నగర సంకీర్తన మండలి కళాకారులు గోవిందనామ స్మరణలతో తిరుపతి నగరంలో ఆధ్యాత్మికత మరింత ఇనుమడింపజేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారము ఉదయం 5 గంటలకే సంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి వారి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. వీరి భక్తిభావానికి ముగ్ధులైన ధర్మవరానికి చెందిన వెంకటేశ్వర్లు, నాగభూషణం, శ్రీనివాసులు తిరుపతికి విచ్చేసి నగర సంకీర్తనలో పాల్గొని భజన మండలి కళాకారులను ఘనంగా సత్కరించారు. శ్రీవారి వైభవాన్ని దశదిశలా చాటేలా ప్రతి శనివారం తిరుపతిలో నగర సంకీర్తన చేయడం, అందులో తాము పాలు పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. భక్తి సంకీర్తన దేవుని సన్నిధి చేరడానికి సులభమైన మార్గమని చెప్పారు. గోవిందనామ స్మరణ సర్వపాపాలను హరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య, కొండే చంగారెడ్డి, మునినాథ్ రెడ్డి, భాస్కరాచారి, మురళి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, అన్నూరు మునిరత్నమాచారి, మధు, పద్మావతి, సిద్ధమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునేంద్రరెడ్డి, కోటి, మునికృష్ణారెడ్డి, మల్లారపు రవిప్రసాద్, మణికంఠ, వాసు, బాబు, కల్పన, యశస్విని, విగ్రహాల కళ్యాణి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశాయ. మేము ధర్మవరం నుంచి వచ్చాము. ధర్మవరంలో మేము నగర సంకీర్తన కార్యక్రమము ప్రతిరోజు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ 15 మంది భజన బృందం ఉన్నాము. ప్రతిరోజు 15 మంది పాల్గొంటాము. ఈ కార్యక్రమము నగర సంకీర్తన కార్యక్రమం నేను తిరుపతికి వచ్చినప్పుడల్లా గోవిందరాజ స్వామి గుడి యందు జరుగుతున్నటువంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నగర సంకీర్తన కార్యక్రమంలో నేను ప్రతి శనివారము రావాలనేటువంటి ఉద్దేశంతో వస్తూ ఉంటాను. కానీ ఆ ప్రతి శనివారం నాకు అవ్వకుండా ఇప్పుడు 4 దఫాలు నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్నాను. నగర సంకీర్తన ఇక్కడ చాలా బహువిధంగా జరుగుతున్నది. ఈ నగర సంకీర్తన కార్యక్రమము ప్రతి గ్రామంలోనూ జరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రతి గ్రామంలోనూ జరగాలి. ప్రాతకాలంలో బ్రహ్మ ముహూర్తంలో లేచి హరినామ సంకీర్తన జరిగితే గ్రామానికి మంచిగా ఉంటుంది, దేశానికి మంచిగా ఉంటుంది, మనకు ఆరోగ్యంగా ఉంటుంది. అన్ని విధాల సర్వ విధాల ఆ గోవిందుడు మనకు కాపాడుతాడు. కాబట్టి ఆ గోవిందుడి అనుగ్రహంతో నేను ఇక్కడ వచ్చి నగర సంకీర్తనను పాల్గొన్నందుకు ఆ గోవిందుడి అనుగ్రహము ఈ గోపీనాథ్ గారి భజన బృందం వల్ల నాకు కలిగించాలని చెప్పేసి వేడుకుంటున్నాను. వెంకటేశాయ. మేము గత 7 ఏళ్లుగా నగర సంకీర్తన చేస్తున్నాము. అది భగవంతుడి కృపతో ఆలోచన వచ్చింది మాకు. ఇద్దరం చేస్తున్నాము. మా గురువు గారితో చేసేవాళ్ళం ఫస్ట్. ఇప్పుడు మేము కరోనా తర్వాత మేము ఇద్దరమే చేసేవాళ్ళము. ఈ భగవంతుడి సంకల్పం వల్ల ఇంతమంది నగర సంకీర్తనకు వస్తున్నారు. ఇప్పుడు దానికి కారణం గుండాల గోపీనాథ్ గారు. ఆయన కృతజ్ఞత తెలుపుకుంటూ వాసుదేవరెడ్డి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమో వెంకటేశాయ.